ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ లో చూద్దాం. ఫేక్ పాస్బుక్స్ ఉన్నాయి. వారిందా చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఫేక్ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు అధ్యక్ష. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసి వాళ్ళు దాంట్లో ఫేక్ గా లోన్ తీసుకున్నారు అధ్యక్ష. తీసుకుని ఎప్పటికి కూడా 25-30 సంవత్సరాలైనా ఫేక్ గానే నడుస్తుంది అధ్యక్ష. ఎవరిపైన కూడా చర్యలు లేవు అధ్యక్ష. అసలు చట్టానికి ఏమైనా కాల పరిమితి ఉందా లేదా? నేను గౌరవ మంత్రి గారికి అడిగేది ఏంటంటే, మీరు గుర్తించుంటారు మరి ఈ రాష్ట్రంలో ఎన్ని దగ్గర జరిగాయో ఏంటంది మా దగ్గర సమాచారం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు గుర్తించుంటారు. దానికి కాల పరిమితి ఉంటుంది. దీనికి స్టాట్యూటరీ పీరియడ్ గా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 1964 యాక్ట్ ప్రకారం ఉంటుంది. మీరు ఎంతవరకు రికవరీ చేశారు? ఇది ఎందుకంటే అధ్యక్ష నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇందా వారు చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు వచ్చేవాడు ఉన్నటువంటి వాళ్ళు మాకెందుకు అని చెప్పి చేసే పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. కాబట్టి ఇంతవరకు మీరు ఎంత రికవరీ చేశారు, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? లేదంటే నేను గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా సూచన ఏంటంటే, తమ ద్వారా మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక చట్టం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తీసుకుంటే వాడు కట్టకపోతే ఇమీడియట్ గా వాడు ఆస్తిని అటాచ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది అధ్యక్ష. బహుశా ఆ చట్టం ఆ అధికారం ఈ సొసైటీస్ లో లేదు.